హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పంప్కిన్ సీడ్స్ యూస్ చేసి కారపొడి తయారు చేద్దాం. సో దానికోసం నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఇంకా అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా, అవి తీసుకున్నాను. ఇది ఒక 150 గ్రాముల పంప్కిన్ సీడ్స్ అండి. ఇవేమో ఒక 100 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఈ రెండు కాంబినేషన్ కారపొడి అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ, దోశ, ఇడ్లీ, ఇలా ఎలాంటి పెసరట్టు, ఎలాంటి టిఫిన్స్కైనా కానీ కారపొడిలాగా బాగా సూట్ అవుతుంది ఈ పొడి. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ తింటే మనకు బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. సో దీన్ని కారపొడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక నార్మల్ ప్యాన్ తీసుకున్నానండి. దాన్ని ముందుగానే కొద్దిగా ప్రీహీట్ చేసుకున్నాను. వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయినాయండి. దీనిలోనే మనం తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే పంప్కిన్ సీడ్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడు మనకు పొడి అనేది కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇది కొంచెం ఎండలో పెట్టి వేయించుకుంటే మనకు తొందరగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది వాటికి. సో కాసేపు ఒక 1 అవర్ ఎండలో పెట్టి వేసుకుంటే బెస్ట్. తేమ అనేది వెళ్ళిపోతుంది. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇది పొట్టు మినపప్పు ఉంటుంది కదా, ఆ మినపప్పు వేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్ అలా మన క్వాంటిటీకి సరిపడా వేసుకోవచ్చు. ఈ పొట్టు మినపప్పు అయితేనే టేస్టీగా బాగుంటుందండి నార్మల్ మినపప్పు కంటే కూడా. దీన్ని కూడా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మీరు కావాలంటే ఎండు కొబ్బరి, పల్లీలు అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను అవి ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. కలర్ కూడా చేంజ్ అయినాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ఇంకా అవిసె గింజలలోకి ఇవి కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం చల్లగా అయిన తర్వాత. దాని తర్వాత ఇదే గిన్నెలో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ కాదండి, సరిపోతుంది. చిన్న టేబుల్ స్పూన్ తోటి అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొన్ని ధనియాలు, కొన్ని అంటే ఒక గుప్పెడు ధనియాలు వేస్తున్నాను. అందులోనే కొద్దిగా జీరా, ఒక 1 టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా మెంతులు, కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మీరు ఎక్కువ కారంగా స్పైసీగా చేయాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. నేనైతే దగ్గర ఒక 25 అలా తీసుకున్నానండి ఎండుమిరపకాయలు వచ్చేసి. ఇవి మామూలు స్పైసీగానే ఉన్నాయి, అందుకే కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా దీనిలో వేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా కాస్త ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే చింతపండు మనకు తేమ అనేది ఉంటుంది కదా అండి. సో దానికోసం ఇలా ఫ్రై చేస్తే తొందరగా మిక్సీ అవుతుంది అండ్ తేమ కూడా పోయి నిల్వ అనేది ఉంటుంది. లేదంటే కాసేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ చింతపండు అనేది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకును నేను ముందే కడిగి ఆరబెట్టుకున్నానండి. సో ఇవన్నీ కూడా మంచిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనము ఈ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని మిక్సీ పట్టుకుందాం. మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని ఒకసారి మిక్సీ పడదాం. ఈ పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ది మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ పౌడర్లా కాకుండా అలానే బరకగా కాకుండా మధ్య రకంగా మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలది మిక్సీ పట్టుకుందాం. ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇప్పుడు మంచి మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఒక చిన్న పల్స్ ఇస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అండి పొడి, దానిలోనే ఈ ఎండుమిరపకాయలను కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు అలా కలపడం ఇబ్బంది అనిపిస్తే ఇదే మిక్సీ జార్లో ఒకసారి వేసి చిన్న పల్స్ ఇస్తే అంతా మంచిగా కలిసిపోతుంది. నేను కొంచెం పిల్లలు కూడా తినాలని చెప్పేసి కొద్దిగా స్పైసీనెస్ తక్కువ చేశానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవాలి. ఎంతో టేస్టీగా పంకిన్ సీడ్స్ కారపొడి రెడీ అయిందండి. ఇది రోజు వేడి అన్నంలో కానీ టిఫిన్స్ పైన కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.